హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నేను చాలా కాలంగా ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్డ్గా వీడియోలు చేస్తున్నాను. దానికి తోడు ప్రభుత్వం వైపు నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 1-2 డెవలప్మెంట్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఒక ప్రాజెక్టు మీద రెగ్యులర్గా అప్డేట్స్ రావడం అనేది చాలా చాలా అరుదు. చాలా ప్రాజెక్టుల విషయంలో ఒకసారి అనౌన్స్ చేస్తారు, 6 నెలలకు కానీ ఒక అప్డేట్ రాదు. అలాంటిది ఫ్యూచర్ సిటీ లాస్ట్ ఇయర్ అంటే 2024 జూలై 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ వేదికగా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేను ప్రిడిక్ట్ చేస్తున్నవి, నాకున్న సమాచారాన్ని నేను చెబుతున్నాను, అవి యాజ్ ఇట్ ఈస్గా నెరవేరుతూ వస్తున్నాయి. వెరీ రీసెంట్గా జనవరిలో FCDA ఏర్పడబోతుందని చెప్పి నేను చెప్పాను. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కాబోతుందని. మార్చి 12వ తేదీన జీవో నెంబర్ 69 ద్వారా FCDA ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీనికి పలానా అధికారిని నియమించబోతున్నారని చెప్పాను, అది కూడా జరిగింది. పలానా చోట దీని కేంద్ర కార్యాలయాన్ని పెట్టబోతున్నారని చెప్పాను, అది కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రాంతీయ పరంగా అక్కడ లోకల్గా కూడా ఒక మీర్ఖాన్పేట దగ్గర ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతుంది. జూన్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యక్రమాలు వేగాన్ని పుంజుకోబోతున్నాయి. భూముల వేలం వేయడంతో పాటు అక్కడ పట్టాల పంపిణీ వేడికి సంబంధించిన వ్యవహారాలు, అదే రకంగా శంకుస్థాపనలు, భూమి పూజలు, ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ప్రభుత్వానికి సంబంధించిన భూముల బదలాయింపు, ఇవన్నీ వేగాన్ని సంతరించుకోబోతున్నాయి. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు నేను తరచుగా శ్రీశైలం హైవేకి సంబంధించి కూడా చెప్తున్నాను. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా శ్రీశైలం జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన పరిస్థితి. ఆల్రెడీ శ్రీశైలం హైవేను దాన్ని నేషనల్ హైవేగా గుర్తించారు, 765 నంబర్ను కేటాయించారు. ఆ తర్వాత దానికి సంబంధించిన రకరకాల చర్యలు కూడా ముందుకెళ్తున్నాయి, ప్రతిపాదనలు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రతిపాదన కూడా అద్భుతమైన ప్రతిపాదన. శ్రీశైలం జాతీయ రహదారికి మరింత బూస్ట్నిచ్చే ప్రతిపాదన. 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు, NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఆ 3 ప్రతిపాదనలు ఏంటి, ఆ 3 ఆప్షన్లకు సంబంధించి ఎలాంటి పురోగతి ఉండబోతోంది. ఏదైతే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ప్రారంభం కాబోతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో దానికి రతన్ టాటా పేరు పెట్టారు. ప్రస్తుతం 19 కిలోమీటర్ల వరకే దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు ఒక చిన్న బిట్ మీద స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిన పరిస్థితి. కానీ వన్స్ ఆ స్టే క్లియర్ అయితే మాత్రం ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్లో ఫస్ట్ 19 కిలోమీటర్ల స్ట్రెచ్, ఈ 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి దాని ఎక్స్టెన్షన్ ఎలా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దాని ఎక్స్టెన్షన్ ఎక్కడ దాకా వెళ్తుంది, రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ పార్ట్కి కనెక్ట్ అవుతుంది. బట్ అక్కడి నుంచి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి లేటెస్ట్గా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ప్రిపేర్ చేసింది. ఆ ప్రతిపాదనలు నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఇది వింటే మాత్రం ఖచ్చితంగా అప్ టు కల్వకుర్తి వరకు కూడా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ శ్రీశైలం హైవేకు రైట్ సైడ్ తక్కువ అవకాశాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం హైవేకు లెఫ్ట్ సైడ్లోనే ఈ గ్రీన్ ఫీల్డ్ 330 ఫీట్ రోడ్ వస్తుంది. దానికి దీనికి మధ్య ఉండే ప్లేస్ చాలా క్రూషియల్. రైట్ సైడ్ చాలా మంది చూస్తుంటారు, నిజానికి రైట్ సైడ్ మహేశ్వరం దగ్గర నుంచి మంచానపల్లి కావచ్చు, అదంతా తలకొండపల్లి అటువైపు ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులు ఇవ్వడం లేదు. ఎక్కువ కన్జర్వేటివ్ ల్యాండ్ ఉంది. దానికి తోడు గతంలో ఇచ్చిన ప్రాజెక్టులు పోను అక్కడ లేఅవుట్లు విపరీతంగా ఉన్నాయి. సో లేఅవుట్లు విపరీతంగా ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం భూసేకరణ చేసే అవకాశాలు తక్కువ. కాబట్టి కొద్దిగా లోతుగా ఆలోచించి ఆ ప్లేసెస్ ఎంచుకోండి. నన్ను చాలా మంది అడుగుతుంటే నేను చెప్పేస్తాను, మంచానపల్లి అంటే ప్లీజ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కొన్ని రోజులు ఆగండి అని చెప్పి. నాకున్న సమాచారం మేరకు నేను చెప్తాను. మీరు నన్ను నమ్మితే ఆగొచ్చు, లేదు గో హెడ్, నో ప్రాబ్లం, ఫలితాన్ని అనుభవిస్తారు. సో దానికి సంబంధించిన క్లారిటీ ఉంది. సో శ్రీశైలం హైవేకి సంబంధించి లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించిన మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎలాంటి ఆప్షన్స్ను ప్రిపేర్ చేసింది అది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొత్తం చూస్తేనే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది నేను చెప్పబోయే సమాచారానికి సంబంధించి. ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు శ్రీశైలం హైవేలో కడతాల్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కాబోతుంది. మనకు తుక్కుగడ నుంచి ఆమన్గల్ కల్వకుర్తి వరకు చూస్తుంటే కూడా కడతాల్ ఒక కమర్షియల్ సెంటర్. అఫ్ కోర్స్ కందుకూరు ఇంకా బెస్ట్ ప్లేస్, కానీ కందుకూరులో ఇన్వెస్ట్మెంట్కు పెద్ద సైజ్ లాట్ కావాల్సిన అవసరం ఉంటుంది. బట్ కడతాల్ ఇంకా అఫోర్డబుల్ స్టేజ్లో ఉంది కాబట్టి కడతాల్ మంచి సెంట్రిక్గా ఉంటుంది. కాబట్టి కడతాల్లో ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. దానికి తోడు ఫ్యూచర్ సిటీలో కూడా కోర్ ఏరియా ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ 5 ఏళ్లలో డెవలప్ కాబోతున్న ఏరియాకు అత్యంత చేరువలో నక్కర్త మేడిపల్లి ఉంటుంది. ఈ 2 ప్లేస్లు ఖచ్చితంగా మంచి లాభాలను తెచ్చిపెట్టే ప్లేస్లు. ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి తెలివైన నిర్ణయం అవుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక దీంతో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ చెప్తే నేను టైలర్ మేడ్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇన్వెస్ట్మెంట్ విధానంలో. దానికి తోడు కొంతమంది వ్యవసాయ భూములు కూడా కావాలంటున్నారు. కొన్ని చోట్ల వ్యవసాయ భూములు కూడా అందుబాటులో ఉన్నాయి. నేను ఫ్యూచర్ సిటీలో
వద్దని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ల్యాండ్ సేకరణ జరిగే అవకాశం ఉంది, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ సేకరణలో అసైన్మెంట్ ల్యాండ్ పోతుంది, తర్వాత ల్యాండ్ పూలింగ్లో పట్టా ల్యాండ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అది దానికి అంటే పూలింగ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఫ్యూచర్ సిటీలో ఎకరాలు తీసుకోండి, అదర్వైజ్ ఫ్యూచర్ సిటీకి దూరంగా తీసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. దానికి తోడు రీజనల్ రింగ్ రోడ్డుకు అటుపక్కన 5 కిలోమీటర్లు, ఇటుపక్కన 5 కిలోమీటర్లు గ్రోత్ కారిడార్లుగా ప్రభుత్వం డెవలప్ చేయబోతుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో రేట్లు ఇంకా అందుబాటులో ఉన్న చోట్లకు చూసుకొని అక్కడ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో కనుక ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అట్లాంటి ప్లేసులు సెలెక్ట్ చేసుకోమని చెప్పి కూడా నేను అడ్వైస్ చేస్తూ ఉన్నాను. ఇక ఇవాల్టి కంటెంట్ విషయానికి వస్తే, మనందరికీ తెలుసు తుక్కుగూడ దగ్గర నుంచి శ్రీశైలం హైవే ప్రారంభమయ్యి కందుకూరు, కడతాల్, అమన్గల్, కల్వకుర్తి నుంచి అట్లా ముందుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత డీవియేట్ అయ్యి ఒకటి శ్రీశైలం వైపు వెళుతుంది, ఇంకొకటి ఏమో అటు సోమశిల వైపు వెళ్తుంది, నంద్యాల వైపు ఇప్పుడు ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నారో కృష్ణానది మీద అటువైపు వెళుతుంది. సో దీనికి కాకుండా మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఒకటి ఫ్యూచర్ సిటీ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక రేడియల్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ స్ట్రైట్ రోడ్ ప్లాన్ చేశారు. స్ట్రేట్ రోడే, కాకపోతే ఒక చోట చిన్న డీవియేషన్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు, కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. అదే మీర్ఖాన్పేట తర్వాత కుర్మిద దగ్గర కొద్దిగా రైట్ టర్న్ అవుతుంది అని చెప్తే కొంతమంది దాని మీద కామెంట్ చేశారు. బట్ అది జరగబోతుంది, చూడండి. అది ఎందుకు జరుగుతుందంటే అటవీ ప్రాంతాన్ని తగ్గించే ఉద్దేశంతో కొద్దిగా డీవియేషన్, అంటే ఒక 2 కిలోమీటర్స్ రైట్ వైపు తీసుకెళ్ళి మళ్ళీ స్ట్రేట్గా వెళ్ళిపోద్ది. సో అది జరుగుతుంది. మీరు కావాలంటే మీరు టీజీఐఏసీ మాస్టర్ ప్లాన్లో కూడా దానికి సంబంధించిన క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అనేది ఇప్పుడు లేటెస్ట్. రేడియల్ రోడ్డు ముగిసేదాకా అమన్గల్ నుంచి మన్ననార్ అయితే ఇప్పుడు ఎక్కడైతే ఇది రీజనల్ రింగ్ రోడ్కు కనెక్ట్ అవుతుందో, ఈ 330 ఫీట్ రోడ్డు రావిర్యాల నుంచి వెళ్ళేది, అక్కడి నుంచి మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ స్టార్ట్ అయ్యి మన్ననూరు దాకా వెళ్ళడానికి, అంటే ఎక్కడైతే ఫారెస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకు గ్రీన్ ఫీల్డ్ వేయడానికి, గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేయడానికి ప్రతిపాదనలు ప్రిపేర్ చేయించారు ముఖ్యమంత్రి గారు. 4 వరుసలతో రహదారి నిర్మాణం, సీఎం సూచనలతో NHAI 3 ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒకదానికి సర్కార్ ఆమోదముద్ర వేయగానే కేంద్రానికి నివేదిక పంపిస్తారు అని. ఏంటి ఇవి అంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 75 కిలోమీటర్లు ఉంటుంది. దీని ప్రకారం గ్రీన్ ఫీల్డ్ విధానంలో నిర్మిస్తారు, బ్రౌన్ ఫీల్డ్ విధానంలో కొంత, గ్రీన్ ఫీల్డ్ విధానంలో కొంత నిర్మిస్తారట. అమన్గల్ దగ్గర, అంటే ఎక్కడైతే ఈ రావిర్యాల నుంచి వెళ్ళి త్రిపురాలకు టచ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ స్టార్టింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్ పాయింట్ విషయంలో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. చాలామంది ఆకుతోటపల్లి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. బట్ అది కాదు, ఎందుకంటే ఆకుతోటపల్లి అనేది ఒక అలైన్మెంట్లోనే ఉంది, అది ఒక పాయింట్గా రీజనల్ రింగ్ రోడ్. బట్ ఆ తర్వాత 4-5 కిలోమీటర్స్ వరకు ఇంకొక 2 ప్రతిపాదనలు కూడా సిద్ధమైనవి. నాకున్న అవగాహన ప్రకారం అయితే అమన్గల్ తర్వాత నారాయణపూర్ అని వస్తుంది. నారాయణపూర్ చెరుకూరు దగ్గర మనకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, చెరుకూరు అండ్ అమన్గల్ దగ్గర. సో అది నేను అనుకుంటున్నాను, బట్ అది జరుగుతుందో లేదా చూద్దాం. ఎందుకంటే 3 అలైన్మెంట్లలో అదే అవకాశాలు ఉన్నాయి. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మాడుగులను లోపలికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ 3 అలైన్మెంట్కే ముఖ్యమంత్రి గారు ఓకే చెప్తారు అన్న టాక్ నడుస్తుంది గట్టిగా. ఏం జరుగుతుందని చెప్పలేం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అమన్గల్, మేడిగడ్డ, పెద్దాపర్, చెర్కూర్, వెల్దండ, కోట్రా, జయప్రకాష్ నగర్. ఇందులో కోట్రా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తాను. జయప్రకాష్ నగర్, తాండ్రా, వంగూర్ గేట్, సర్వారెడ్డిపల్లి, కోనేటిపురం, తిరుమలగిరి, డిండి, ఇరట్వాన్పల్లి, వెల్టూరు, అయ్యవారిపల్లి, చెన్నారం సబక్, రాయచేడు, హాజీపూర్, తానాపూర్, బ్రాహ్మణపల్లి, మన్ననూరు దాకా ఉంటుంది. ఇది ఒక దాని ప్రకారం ఫస్ట్ ఆప్షన్. ఇది అమన్గల్ నుంచి బ్రాహ్మణపల్లి, మన్ననూరు దాకా. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి 59 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో గ్రీన్ ఫీల్డ్ విధానంలో 46 కిలోమీటర్లు, బ్రౌన్ ఫీల్డ్ విధానంలో 12 కిలోమీటర్లు నిర్మించే ప్రతిపాదన ఉంది. అమన్గల్ దగ్గర స్టార్ట్ అయ్యి తిమ్మాయిపల్లి, దొంతులగుట్ట తండ, సర్వారెడ్డిపల్లి, కోనెట్లపురం, తిరుమలగిరి, సింగవరం, కొర్రతాండ, చెదురుబావి తాండా మీదుగా మన్ననూరుకు రీచ్ అవుతుంది. ఇది ఒక సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇంట్రెస్టింగ్ ఆప్షన్. నాకు తెలిసి దీంట్లో కూడా నేను చెప్తున్నాను థర్డ్ ఆప్షనే అవుతుంది అనుకుంటాను. ఎందుకనేది మీరు గెస్ చేయండి. మొత్తం 72 కిలోమీటర్లు అయితే మొత్తం 1822 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అమన్గల్ దగ్గర స్టార్ట్ అయ్యి మేడిగడ్డ, నారాయణపూర్, నేను ఇందాక చెప్పాను నారాయణపూర్ చెరుకునే అక్కడ దాకా ఉంటుంది యాక్చువల్గా రీజనల్ రింగ్ రోడ్. నారాయణపూర్ చెరుకూరు, చొకన్నపల్లి, వెల్దండ, కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేటివ్ ప్లేస్. వంగూరు, తిప్పారెడ్డిపల్లి, డిండి, వెల్టూరు, చెన్నారం సబక్, హాజీపూర్, నడింపల్లి మీదుగా మన్ననూరు వరకు వెళ్తుంది. సో ఈ 3 ఆప్షన్లలో నేను అనుకుంటాను ఈ 72 కిలోమీటర్ల ఆప్షన్ ఏదైతే ఉందో కొండారెడ్డిపల్లి కలిసి ఉంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి వెళ్తుంది అనుకుంటా. నారాయణపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ దాకా మన్ననూరు దాకా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఓవరాల్గా మ్యాప్ కూడా చాలా క్లియర్ కట్గా ఉంది.
అంటే దీనిలో కనపడదు అనుకోండి మీకు, సారీ. ఇది మ్యాప్. ఇది ఎట్లా దీంట్లో 3 మ్యాప్లకు 3 ప్రతిపాదనలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటనేది. అయితే ఎన్ని వెహికల్స్ జరుగుతాయి ఏంటనే దాని మీద కూడా రెడీ అవుతుంది. ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా. 3 ప్రతిపాదనల్లో రహదారి అలైన్మెంట్లో మార్పులు ఉన్నాయి. తొలి ప్రతిపాదనలో 20, రెండో ప్రతిపాదనలో 11 గ్రామాలు ఉన్నాయి. మూడో ప్రతిపాదనలో సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లితో పాటు మొత్తం 11 గ్రామాల మీదుగా మన్ననూరు వరకు రహదారి అలైన్మెంట్ ఉంటుంది. ఇది అంటే మనం చూస్తున్నాం సౌత్ వైపు, సౌత్ ఈస్ట్ వైపు, తెలుగులో చెప్పాలంటే ఆగ్నేయం వైపు, హైదరాబాద్ నుంచి ఆగ్నేయం దిశగా ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ వస్తుంది. సాగర్ హైవే ఇప్పుడు ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే 330 ఫీట్లది, దాని తర్వాత శ్రీశైలం హైవే. ఈ మధ్య ప్లేస్ అంత ఇంపార్టెంట్ ప్లేస్ సంతరించుకుంటుంది. రకరకాల డెవలప్మెంట్లు, రెగ్యులర్గా వస్తున్న ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య ఉన్న రేడియల్ రోడ్లు, వాటితో పాటు శ్రీశైలం హైవే ఒక జాతీయ రహదారిగా మారి 6 వరుసలకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ రావిర్యాల నుంచి స్టార్ట్ అయ్యే గ్రీన్ఫీల్డ్ రోడ్డు అలాగే ఎక్స్టెండ్ అయ్యి మన్ననూరు దాకా వెళ్తుంది. ఆ తర్వాత శ్రీశైలం రోడ్ నుంచి సోమశిల వైపు ఒక రోడ్డు వెళ్ళి నంద్యాల వైపు వెళ్ళి తిరుపతి వెళ్ళే వారికి ఒక 90 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్స్ అటువైపు ఉన్నాయి. సో ఫ్యూచర్ సిటీ అండ్ శ్రీశైలం హైవే నవ్ రియల్ బూమ్కి దారి తీసే అందుకు ఏమేమైతే అవసరం అవుతాయో, దోహదపడతాయో వాటికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు రావడం, రోడ్ల డెవలప్మెంట్ విస్తృతంగా జరగడం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విమానాశ్రయం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పుష్కలంగా ఉండడం. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనకు హైదరాబాద్కు సౌత్లో ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఫ్యూచర్ సిటీ కనుక 45,000 ఎకరాలలో డెవలప్ అయితే ఆ ఎయిర్పోర్ట్ సిటీ మిడిల్లోకి వస్తుంది. సో కనెక్టివిటీ, ఇప్పుడు నేను సైనిక్పూర్లో ఉంటాను. సైనిక్పూర్ నుంచి నేను ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నాకు గంటన్నర పడుతుంది. రష్ ఉన్న టైంలో గంటన్నర పడుతుంది. మామూలు టైంలో అయితే గంట సేపట్లో వెళ్ళిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాలలో. కానీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ వస్తున్న ప్లేస్ నుంచి ఏ ప్లేస్ నుంచి అయినా ఎయిర్పోర్ట్కి రావడానికి హాఫ్ అన్ అవర్కి మించి టైం పట్టదు. ఆ రేడియల్ రోడ్లు అలా ఉన్నాయి, దానికి తోడు డిస్టెన్స్ కూడా అంతే ఉంది. కాబట్టి అటువైపు స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ కూడా అటువైపే చేస్తున్నారు. ఈవెన్ WTC టవర్స్ కూడా అక్కడ ఐకానిక్ టవర్స్ రాబోతున్నాయి ఫ్యూచర్ సిటీలో. AICTలో మధ్య 70 ఎకరాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఇచ్చారు. వాళ్ళు ఐకానిక్ బ్రిడ్జ్, హై రైజ్ బ్రిడ్జ్ కడుతున్నారు. సో అటువైపు శ్రీశైలం హైవైపు ఇవన్నీ అవకాశాలు. ఇప్పుడు దానికి తోడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఫ్రెష్గా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించి అప్ టు మన్ననూరు ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ నుంచి మనకు అటవీ ప్రాంతం స్టార్ట్ అవుతుంది. ఆ మన్ననూరు నుంచి మళ్ళీ శ్రీశైలం డ్యామ్ వరకు కూడా ఒక ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్ చేస్తున్నారు. దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మేబీ ఇట్ టేక్స్ టైమ్, ఐ థింక్. ఇంకా ఫైనల్ డిసిజన్ తీసుకోలేదు. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. ఈ వార్త, ఈ న్యూస్, ఈ కంటెంట్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నా ఈ వీడియోను లైక్ చేయండి. నలుగురితో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.